హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రైడు. సో రివ్యూలోకి వెళ్ళే ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నోటిఫికేషన్స్ కొరకు మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. సో మనం ఈరోజు చెప్పుకోమో వీరు సరిపోతా శనివారం. సో న్యాచురల్ స్టార్ నానే నటించిన సినిమా ఈరోజు అయితే ఫ్రైడే మనకి రిలీజ్ కావడం జరిగింది. సో మూవీ రివ్యూలోకి వెళ్తే మోస్ట్ ఫేవరెట్ ఫ్యామిలీ ఆడియన్స్ లవ్ చేసే యాక్టర్, మాస్ ఆడియన్స్ కానీ క్లాస్ ఆడియన్స్ కానీ అందరు లవ్ చేసే లవబుల్ యాక్టర్ మన న్యాచురల్ స్టార్ నాని గారు యాక్ట్ చేసిన మూవీ సరిపోతా శనివారం అయితే ఈరోజు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మూవీ రివ్యూలోకి వెళ్తే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. ప్రీవియస్గా అతను తీసిన సినిమాలకు ఈ సినిమాలకు సంబంధమే ఉండదు. ఎంత మాస్ యాక్షన్ సినిమాలు కూడా తీయగలుగుతాడా. సో నెవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ వివేక్ ఆత్రేయ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. సో దీన్ని ఎలా డీల్ చేశాడు అంటే ఆడియన్స్ సీట్లో కూర్చోబెట్టాడా లేదా మనం రివ్యూలో తెలుసుకుందాం. సో రివ్యూలోకి వెళ్తే యాజ్ యూజువల్గా నాని అన్న అయితే ఏమంటారు యాక్టింగ్ గురించి చెప్పని అవసరం లేదు. సో ఈ జనరేషన్లో నాని అన్నని మ్యాచింగ్ చేసి అంటే యాక్టింగ్లో మ్యాచ్ చేసి కొట్టే హీరోనే లేడు నాకు తెలిసినంత వరకు. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఎంగేజింగ్గా వెళ్తుంటుంది. ఎక్కడ కూడా ఏమంటారు ఏ సీన్ కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టేయకుండా ఉంటుంది. ప్రతి సీన్ కూడా మనకు ఒక ఇంట్రెస్టింగ్ కలిగిస్తుంది. సో ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో ఉన్న స్క్రీన్ ప్లే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అంటే డైరెక్టర్ దాన్ని తీసుకెళ్లే విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కానీ చాలా అంటే ఎక్కడ కూడా మనం పక్కకు తిప్పుకోకుండా ఖచ్చితంగా ఆ స్క్రీన్ మీద అంటే స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ నాకు చాలా నచ్చింది. బట్ సో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్లో నాని అనే ఇంట్రడక్షన్ ఫైట్ అయితే ఉంటుందో అల్టిమేట్ ఉంటుందో ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోతుంది. నాని నాకు పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్ సీన్ పడింది. సో అలాగే దాని తర్వాత మనకు హీరోయిన్ ఎంట్రీ, తర్వాత క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్స్ ఒక్కొక్క పర్ఫెక్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అలాగే సూర్య గారికి విలన్ సూర్య గారికి పర్ఫెక్ట్ అంటే ఇంట్రడక్షన్ ఇస్తాను. తన క్యారెక్టర్ తెలియజేసే ఎలివేషన్ తగ్గట్టు అంటే సూర్య అనే క్యారెక్టర్ సినిమాలో దయా అనే క్యారెక్టర్కు ఎలాంటి ఎలివేషన్ అంటే ఆ క్యారెక్టర్ యొక్క మీనింగ్ ఏందో తెలిసే విధంగా అంటే ఆ క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉండబోతుంది అనేది తెలిసే విధంగా ఈ సినిమాలో ఆ ఇంట్రడక్షన్ అయితే అదిరిపోతుంది. సో హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ తర్వాత మిగతా ఆర్టిస్టుల ఇంట్రడక్షన్ అన్ని ఫస్ట్ హాఫ్లో బాగా జరిగిపోతుంది. ఆ ఇంట్రడక్షన్కి ఒక స్టోరీ లింకప్ పెట్టి ప్రతిదీ కూడా స్టోరీని సో ఫస్ట్ హాఫ్లో నాని గారి యాక్టింగ్ కానీ సూర్య గారి యాక్టింగ్ కానీ తర్వాత హీరోయిన్ గారు ఉన్న సినిమా మొత్తం కూడా కొంచెం క్యూట్గా డీసెంట్ రోల్ అంటే పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్న ఇచ్చిన క్యారెక్టర్ పర్ క్యూట్గా డీసెంట్గా మంచిగా పర్ఫామ్ చేశారు. ఇంకా ఫస్ట్ హాఫ్లో చెప్పుకోవాల్సింది మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ పర్ఫార్మెన్సు. ఇంకా మూవీలో ఉంటుంది కదా డైలాగు పోతారు మొత్తం పోతారు ఇంకా సావ మింగిండి అంతే. మ్యూజిక్ మాత్రం బీజిఎం మాత్రం ఒకటే టనననన అసలు కొడుతుంటే ఇంకేమంటారు ఇంకా థియేటర్ షేక్ అవుతుంది. ఇంట్రడక్షన్ సీన్స్లో కానీ ఫైట్ సీన్స్లో కానీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు ఎప్పుడు 1.5 hours ఫస్ట్ హాఫ్ ఎప్పుడు అయిపోయింది ఎలా అయిపోయింది కూడా తెలియదు. అంటే అంత ఇన్వాల్వ్ అవుతాం మన సినిమాలో, ఖతర్నాక్ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సెకండ్ హాఫ్లో నాకు ఎక్కడ కూడా నాని గారు అంటే హీరో నాని అస్సలు కనబడలేదు. కంప్లీట్ డామినేట్ చేసిన సూర్య. విలన్ క్యారెక్టర్ దయానంద్, సూర్య గారు అసలు ఫస్ట్ హాఫ్లో నాని అనే యాక్టింగ్ మనం ఇంప్రెస్ అవుతాం. సెకండ్ హాఫ్లో ఓవరాల్ సినిమా మొత్తం కూడా దయా అనే క్యారెక్టర్ కంటే సూర్య గారి క్యారెక్టర్ ఆయన చేసిన యాక్టింగ్కి ఆయన ఇన్వాల్వ్మెంట్కి ఎక్కడ కూడా సూర్య కనపడాడు. మనకు మొత్తం దయా కనపడతాడు. ఒక ఏమంటారు ఒక సైకో క్రూరమైన ఒక సిఐ పాత్రలో దయా మాత్రం మనని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తాడు. సో నాకైతే ఈ సినిమాలో నాని గారిని మించి సో కంప్లీట్ సెకండ్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి సో నాని గారి గ్రాఫ్ ఇలా వెళ్ళి సూర్య గారి గ్రాఫ్ ఇలా వెళ్తుంది. యాక్టింగ్లో కంప్లీట్ డామినేషన్, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ సూర్య గారిది. అసలు సూర్య గారి యాక్టింగ్ అయితే అవుట్ స్టాండింగ్. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆయన సినిమాలో పెట్టుకుంటే ఆయన మించి ఆయన డామినేట్ చేసే విధంగా యాక్టింగ్ చేయాలి ఎవరైనా హీరోస్. ఎందుకంటే ఆయన యాక్టింగ్ ఈ సినిమాలో చూసిన తర్వాత ఆయన లైఫ్ టైం కెరీర్లో ఒక బెస్ట్ క్యారెక్టర్గా మిగిలిపోతుంది, బెస్ట్ సినిమాగా మిగిలిపోతుంది. ఇక సాయి కుమార్ గారి క్యారెక్టర్ బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్లో వచ్చేసరికి మంచి సీన్స్ దగ్గర బీజిఎం మిస్ అయింది అనిపించింది నాకు. హీరో అసలు యాక్చువల్గా సిఐ దయానంద్ ఎవరి కొరకైతే వెతుకుతున్నారో అతను ఇతనని తెలిసినప్పుడు
అక్కడ మిస్ అయిన ఫీల్ కనబడుతుంది బీజిఎం. తర్వాత ఫైట్ సీన్స్లో రిపీటెడ్ బీజిఎం అనిపించింది. కొంచెం కొత్తగా ట్రై చేసింటే ఇంకా బాగుంది. బట్ ఒకటి ఇంప్రెషన్ ఒకటి ఏదంటే ఒకటి మాత్రం ఎస్జే సూర్య గారికి సపరేట్గా ఒక బీజిఎం ఉంటుంది. ఆయన వచ్చినప్పుడల్లా ఒక బీజిఎం వస్తుంటుంది. అల్టిమేట్ అంటే అల్టిమేట్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ బీజిఎం ఉంటుంది. అసలు ఒక విలన్కి సపరేట్ బీజిఎం క్రియేట్ చేసి హీరో దానికన్నా విలన్ బీజిఎం హైలైట్ ఉంటుంది. మీరు సినిమాలో చూడండి, ఖతర్నాక్ ఉంటుంది. సో సినిమా పాజిటివ్ అయితే ఇవి. హీరో గారి క్యారెక్టర్ అదిరిపోతుంది. నాని అన్న అల్టిమేట్గా క్యారెక్టర్ అంటే యాక్టింగ్ చింపేసిండు. హీరోయిన్ గారు చాలా క్యూట్ డీసెంట్ పర్ఫార్మెన్స్. ఇంకా ఎస్జే సూర్య గారి సినిమాకి మెయిన్ పిల్లరు. అసలు ఎస్జే సూర్య గారిని కాకుండా అక్కడ వేరే ఎవరిని ఊహించుకోలేం, అసలు ఎవరిని ఇమాజిన్ కూడా చేసుకోలేం. అంత బాగా అంటే నిజంగా చెప్తున్నా. సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత నాకు నాని అన్న అసలు ఎక్కడ కనబడలేదు. కంప్లీట్ ఎక్కడ చూసినా, ఏ ఫ్రేమ్లో ఏ సీన్లో చూసినా ఎస్జే సూర్య గారే. అసలు నరికేసిన యాక్టింగ్ తోటి మాత్రం అమ్మతోటి చెప్తున్నా. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ లెవెల్ మాత్రం పీక్స్. నాకెందుకో ఫస్ట్ టైం ఒక హీరోని డామినేట్ చేసిండు విలన్ ఆ యాక్టింగ్తో. ఎందుకంటే నాని గారి యాక్టింగ్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. బట్ ఎందుకో నాకు సెకండ్ హాఫ్లో విలన్ క్యారెక్టర్ స్కోప్ ఎక్కువనందుకు అట్లా అనిపిస్తుంది తెలియదు కానీ బట్ కంప్లీట్ డామినేషన్ నాని అయితే ఖచ్చితంగా డామినేషన్ నాకు అనిపించింది. నా ఫీలింగ్. మీరు కూడా మూవీ చూడండి, మీకు అర్థమవుతుంది. బట్ నాని ఎక్కడ తక్కువ చేయట్లేదు. ఆయనకి ఉన్న స్క్రీన్ ప్లేస్, ఆయనకున్న పర్ఫార్మెన్స్ వరకు పర్ఫెక్ట్ చేసిండు. బట్ నాకు ఎందుకో ఎస్జే సూర్య గారు సెకండ్ హాఫ్లో మాత్రం రెచ్చిపోయింది యాక్టింగ్లో మాత్రం మామూలుగా లేదు. సో ఇవి ప్లస్ పాయింట్స్ అయితే. సో మైనస్లు వచ్చేవరకు సినిమా లెంత్ కొంచెం అంటే కొంచెం మనకు ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ లెస్, 5 మినిట్స్ తక్కువ 3 అవర్స్ ఉంటుంది మూవీ. సో కొంచెం ఇంకా సెకండ్ హాఫ్లో ట్రిమ్ చేయొచ్చు. కొంచెం సెకండ్ హాఫ్లో బీజిఎంలో ఇంకా అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా మంచి బెటర్గా చేయొచ్చు. సో సెకండ్ హాఫ్లో మంచి సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్కి మధ్య ఎలివేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయిండేమో అనిపిస్తుంది నాకు. అంటే ఖతర్నాక్ సీన్స్ ఉన్నాయి దానికి, బట్ ఆ బీజిఎం అలాగే ఉంటుంది. ఆ ఎలివేషన్ అంటే సింపుల్గా అయిపోతుంది ఆ సీన్. సో దాన్ని కొంచెం ఎలివేట్ చేయొచ్చు. అక్కడ మంచి సీన్ ఉంది, దాన్ని మనం చేయాలంటే మంచి ఎలివేట్ చేయొచ్చు. అది మిస్ అయింది అనిపిస్తుంది. సో ఇవి మైనస్లు అయితే నాకు పెద్దగా ఏం లేవు, కొంచెం లెంత్ అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో వచ్చే వరకు మనం ఏమంటారు కొంచెం రొటీన్గా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. బట్ ఫస్ట్ హాఫ్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్లో కూడా ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఖతర్నాక్ ఉంటుంది. సో లాస్ట్కి వచ్చే వరకు ఎండింగ్కి వచ్చే వరకు ఇదేనా అంటే కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం సినిమా అయితే అదిరిపోయింది. సో మస్ట్ అండ్ వాచ్. ఎందుకంటే ఒక్కసారి ఖచ్చితంగా చూడాలి. నాని అన్న ఏమంటారు శివతాండం అంటారు కదా, శివతాండం ఇలా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం కంప్లీట్ మాస్ యాక్షన్ మూవీ చేయడం తర్వాత చాలా రోజులకు చేసిండు కాబట్టి సో మనమైతే ఇంప్రెస్ అవుతాం. సో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది, మీరు చూడండి. ఖచ్చితంగా మస్ట్ అండ్ వాచ్ ఫిలిం ఇది. నాన్నగారి కొరకు చూడవచ్చు. మెయిన్గా మనం పెట్టే పైసలకు వర్త్ అనిపించే క్యారెక్టర్ దయానంద్ క్యారెక్టర్ ఎస్జే సూర్య గారిది వర్త్ అనిపిస్తుంది. ఆయన క్యారెక్టర్ ఆయన చేసిన యాక్టింగ్కి మాత్రం నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సాయి కుమార్ గారు కానీ తర్వాత హీరోయిన్ కానీ సో అందరి పర్ఫార్మెన్స్ బాగున్నాయి. మెయిన్గా ఈ కథను ఫస్ట్ హాఫ్లో డీల్ చేసినంత మంచిగా సెకండ్ హాఫ్లో చేయలేకపోయాడు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ అని నాకు అనిపించింది. సెకండ్ హాఫ్ ఇట్లా కొంచెం ఫోకస్ పెట్టింటే పక్కా ఇంట్రెస్ట్ హిట్ బొమ్మ ఇది. బట్ సెకండ్ హాఫ్లో ఎక్కడో కన్ఫ్యూజన్లో పడిపోయినట్టున్నాడు. ఈ కథ ఎలా తీసుకెళ్ళాలి అని ఒక 3-4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్స్కి వెళ్ళడం జరిగినట్టుంది. సో అక్కడ కొంచెం సినిమా కొంచెం డౌన్గా అయ్యింది అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్ కనుక మనమే ఎక్స్పెక్ట్ చేసినట్టు అంటే ఒక ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుండో అలా కనుక సెకండ్ హాఫ్ పడింటే ఇంకా హిట్టు బొమ్మ సినిమా అంటే హిట్టు ఇప్పుడు కూడా, బట్ ఇండస్ట్రీ హిట్టు బొమ్మ అవుతుండే సెకండ్ హాఫ్ ఇట్లా కడిండే. సో గైస్ మీకైతే రివ్యూ నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా సినిమా వెళ్ళి చూడండి, చూసిన తర్వాత మీరు రివ్యూ చూడండి, కామెంట్ చేయండి. సినిమాలో ఉన్న స్టోరీకి నేను చెప్పిన రివ్యూకి మ్యాచ్ అయింది అనుకుంటే కింద కామెంట్ చేయండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ కొట్టండి. సో థ్యాంక్ యూ.